జై శ్రీరామ్. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు, లోక కళ్యాణార్థం మనం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రని ఎంతో దిగ్విజయంగా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో మనం కంప్లీట్ చేసుకోగలిగాం. దాని తర్వాత 2-3 రోజులకి బహుశా రోజుకు ఒక 100 ఫోన్ కాల్స్ రావడం మేమే ఆశ్చర్యపోయాం. అదేంటి అంటే, మీరందరూ కూడా న్యూస్లో చూశారు. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి చిలుకూరు ప్రధాన అర్చకుల మీద దాడి చేశారనే ఫుటేజీలు కూడా మనం చూసాం, వార్తలు చూసాం. చివరికి వారు అరెస్ట్ అవ్వడం కూడా చూసాం. దీని వెనకాల అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆ విషయాలన్నీ మనం కూలంకషంగా చర్చించడానికి ఇవాళ మనం వీరరాఘవరెడ్డి గారిని మన రామరాజ్యం స్టూడియోకి పిలిచాము. వారి మాటల్లో అసలు జరిగిన విషయాన్నంతా మనం ఇవాళ చర్చించి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ రాఘవరెడ్డి గారు. జై శ్రీరామ్ మహాత్మా. జై శ్రీరామ్. ఎట్లా ఉన్నారు ఇప్పుడు? కులాసాగా ఉన్నాను స్వామి. అక్కడ ఇక్కడ నిత్యానంద స్థితే. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఒక మంచి సౌమ్యుడిలాగా, ఒక మంచి ఆ పాటలు కూడా చూసాం ఆ ఫుటేజ్లో. చాలా అద్భుతంగా ప్రవచనాలు కానీ, లేకపోతే తర్వాత లా సైడ్ వస్తే అద్భుతమైనటువంటి చట్ట పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారు మొత్తానికి. అంటే వాళ్ళల్లో ఒక అవగాహన, వాళ్ళని ప్రశ్నిస్తూనే జనాలందరూ అసలు ఏంటి రామరాజ్యం అనే పేరుతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడా అనేటటువంటి ఒక సంకోచం మొదలైంది జనాలలో. అందులో ప్రధానంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే కొంత మనకు ఒక సెంటిమెంట్గా ఉంటుంది. దాంట్లో రంగరాజన్ గారు అంటే కొద్దిగా అభిమానం కూడా ఉంటుంది. ఎందుకు ప్రధానంగా వారి మీదనే మీరు టార్గెట్ చేయాల్సి వచ్చింది ఆ రోజు? అంటే అనేక దేవాలయాలకు తిరుగుతున్నాం స్వామి. అనేక దేవాలయాల్లో అర్చక పురోహితులను కలుస్తున్నామండి. అందులో భాగంగానే రంగరాజన్ గారిని కూడా కలవటం జరిగింది. అసలు అర్చక పురోహితుల్ని ఎందుకు కలవాలి అంటే, ఒక్క 15 నిమిషాల సమయం ఇస్తే, పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉండే 100 కోట్ల మంది హైందవుల్ని చంపేస్తా అన్నాడండి ఎవరు, ఓవైసీ గారు. అసలు నిజంగా పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకున్నారు, 15 రోజులు సమయం ఇచ్చిన 100 కోట్ల మందిని ఒక్కడే చంపగలడా ఓవైసీ? సాధ్యపడుతుందండి? హైలీ ఇంపాసిబుల్. మరి ఆయన పదం ఎందుకు వాడాడు అంటే, ప్రతి ఊర్లో ఉండేటువంటి మసీదులు, ఎక్కడైనా కొన్ని గ్రామాల్లో లేకపోవచ్చు, మ్యాక్సిమం ఒక 70-80% గ్రామాల్లో మసీదులు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో మదర్సాలు ఉన్నాయి. ఇక్కడ వెల్ ట్రైన్డ్ అయ్యి సుశిక్షితులు అయ్యా ఏమంటారు, ఈ హింస చేయటం కోసం బోధించబడి శిక్షణ తీసుకున్నట్టు సైన్యం, చాలా సైన్యం వారి దగ్గర ఉందండి. మీరు చూడండి, వారిలో ఒక మంచి యూనిటీ ఉందండి. ముస్లిమ్స్లో కూడా ఏదైనా గొడవ జరిగితే ఎక్కువ సంఖ్యలో వస్తారు. దీని అంతటికి కూడా కారణం వారి మదర్సాల్లో, వారి మసీదుల్లో జరిగే బోధన. ఈవెన్ క్రిస్టియన్స్లో ఉండేటువంటి ఐక్యత కూడా హిందువుల్లో లేదు. దానికి కారణం కూడా వారి చర్చిల్లో వారి పాస్టర్లు చేసే బోధన. మన ఆలయాల్లో మన అర్చక పురోహితులు అలాంటి బోధన చేస్తున్నారా? ఇది ప్రధానంగా మీ మైండ్ లో ఉంది. 500-600 సంవత్సరాలు మా ముస్లిమ్స్ పరిపాలించాం ఈ దేశాన్ని, ఈ భూమి మాది అని వక్ఫ్ బోర్డు పేరుతో వారు ఆ పని చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో వాళ్ళతో చెప్పాడు. మీలాంటి పెద్దలు చెప్పగా మనం విన్నాం. అయ్యా మరి ఆ ఇక్ష్వాక వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు తెలుసుకుంటే, అయ్యా ఈ భూమి మాది అని రాముడు ఎప్పుడో చెప్పాడు ఇక్ష్వాక వంశీయులని, ఇగో ఈ గోత్రాల్లో మేము ఇక్ష్వాక వంశీయులు ఉన్నాం అనేటువంటి విషయాలు సామాన్య జనానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది? అంటే దేంట్లో చెప్పాడు రాముల వారు ఇది ఇక్ష్వాసుల? వాల్మీకి రామాయణంలో కూడా వాలి సుగ్రీవులు మధ్య యుద్ధం జరిగినప్పుడు రాముడు వాలిని సంహరించిన తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందండి. అప్పుడు రాముడు చెప్తాడు, వాలి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది, ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని ఏలుతున్నాడు, ఆ భరతుడు ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించే హక్కును నేను కలిగి ఉన్నానయా అని చెప్పి అన్నాడు. ఇక్కడ సారాంశం, ఇక్ష్వాక వంశీయులది భూమి అని రాముడు ఎందుకన్నాడు? ఏం భృగు వంశీయులు ఇక్కడ లేరా, భరత వంశీయులు ఇక్కడ లేరా, కుశవంశీయులు ఇక్కడ లేరా? కానీ రాముడు ఇక్ష్వాక వంశీయులదే అని భూమి ఎందుకన్నాడు? ఇది ప్రత్యేకమైన చర్చ, మళ్ళీ మాట్లాడుతున్నాం. కానీ రాముడు అన్నాడా లేదా? ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, ఏ ప్రవరలలో జీవించున్నారు, ఏ ఏ క్షేత్రాల సమీపంలో వారు ఉన్నారు,
మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, మీ పురంలో అంటే పురోహితులుగా మీరు ఉన్నారు అంటే మీరు పౌరోహిత్యం చేస్తున్న ఊరిలో ఇక్ష్వాక వంశీయులు ఎంతమంది, భృగు వంశీయులు ఎంతమంది, భరత వంశీయులు ఎంతమంది, క్షాత్రం కలిగిన వారు ఎంతమంది, ఓకే. ఇట్లాంటి మినిమం డేటా ఉండాల్సిన బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలండి. అవును, ప్రధానంగా అర్చకులు చాలా మంది ఉన్నారు, మీరు వారిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? అదే చెప్తున్నాను స్వామి, వారినే చేయలేదు. ఓకే. అనేక ఆలయాలు తిరిగాము, ఈ Okay. ప్రశ్నలన్నీ వారిని అడిగాము. ఓకే. ఇవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. జనపాల గోవిందరావు గారిని ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టుకున్నారు, మా యూట్యూబ్ ఛానల్లో, రామరాజు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చాలా పబ్లిష్ కూడా చేస్తున్నా. మీకు అవకాశం ఉన్నప్పుడు తమరు చూడండి. ఈ ప్రశ్నలన్నీ అడిగామండి. ఓకే. అందులో భాగంగానే చిలుకూరు గ్రామానికి కూడా వెళ్ళామండి. ఓకే. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే అండి, మనకి మొన్న పెహల్గామ్ ఘటన జరిగిందండి. ఆ భార్యల ముందే భర్తల ప్యాంట్లు ఇప్పదీసి జిప్పులు తీసి మరీ కాల్చి చంపారు. నువ్వు హిందూ అవునా కాదా అని కన్ఫామ్ చేసుకుని చంపారండి. ఇది ఓవైసీ ఎప్పుడో చెప్పారు ఈ విషయాన్ని ఆయన. అంటే వారు ఒక టార్గెట్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది కదండి. కాశ్మీర్లో పండితులు ఊచకోత, అంటే వాళ్ళందరూ హైందవులే, పండితులను ముద్రేసాం అంతే. కాశ్మీర్లో ఊచకోత, పాక్ భారత్ విభజనప్పుడు అక్కడ హైందవుల మీద కోసిన ఊచకోత, బంగ్లాదేశ్లో కోసే ఊచకోత, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో కూడా మన అందరికీ తెలుసు. గవర్నర్ వెళ్ళి కంటనీరు పెట్టుకున్నాయా మీరు రండి, మేము కాపలా ఇస్తామన్నప్పుడు, బాబు మాకు అంత నమ్మకం లేదని మేము రాము, ఇక్కడే ఉంటాం అని వేరే జిల్లాలు వలసపోయిన పరిస్థితి అండి హైందవులు కూడా. ఇప్పుడు ఎంత జరుగుతున్నా మనం ప్రత్యేకమైన ఒక సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోతే మన పరిస్థితి దుస్థితే, అక్కడ పట్టిన దుర్గతే మనకు కూడా పడుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉండే అర్చకుల్ని, అంటే మన 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయండి. ప్రతి గ్రామానికి మనం వెళ్ళలేకపోవచ్చు. మన జీవిత కాలంలో ఎంతమందిని కలవగలమో అంత కలిసే ప్రయత్నం చేస్తున్నామండి. దీన్ని సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాం. అయ్యా, ఊర్లో వారికి ఎలా అయితే మసీదులు ఉన్నాయో ఆ మసీదుల్లో బోధకులు ఉన్నారు, అలా మాకు కూడా దేవాలయాలు ఉన్నాయి. మా దేవాలయాలు అర్చక పురోహితులుగా ఉన్న మీరే బోధకులు మాకు. మీరు అర్చనలు పౌరోహిత్యంతో పాటు ఈ బోధనలు కూడా చేయండి. ఇక్ష్వాక వంశీయులు ఎవరో గుర్తించండి, భరత వంశీయులు ఎవరో గుర్తించండి, భృగు వంశీయులు ఎవరో గుర్తించండి, ఈ భూమి మనదే అని చెప్పేసి వారికి బోధించండి. వారందరిలో క్షాత్రం ఎవరికి ఉందో భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్పబడిన శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావచం అనే లక్షణాలు, క్షత్రియ లక్షణాలు ఎవరికి కలిగి ఉన్నారో వారు ఇక్ష్వాక వంశీయులు అయినా కాకున్నా, భరత వంశీయులు అయినా కాకున్నా, వారి గోత్రం తెలిసినా తెలియకపోయినా క్షాత్రం కలిగి ఉన్న వారిని ఊరుకు ఒక్కడిని మనం సైనికుడిగా ఏర్పాటు చేసుకుంటే వారి పోషణ ఊరు మొత్తం చూసుకోవాలి. బ్రాహ్మణ వైశ్య శూద్రులు చూసుకోవాలి. అంత చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమ్మరి రామాయణ కాలంలో మహాభారత కాలంలో లేవు. ఇవన్నీ వృత్తులు కులాల కింద ఏర్పడిని మనందరూ బంధువులమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఒక తల్లి పిల్లలు. అందుకు సాక్ష్యం మృగమదలలామశుభనిధిల వర జటాయు. ఈ జటాయువే స్వయంగా చెప్పాడు రాముడితో. బ్రహ్మకి 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి, మరీచికి కశ్యపుడు జన్మించాడు, కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు ఆయన. అది సత్యం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో శూద్రులు ఉన్నారు, మన అందరూ బంధువులమే అనేది మీరే బోధించాలి. అయ్యా, క్షాత్రం కలిగిన వారు మీరు సిద్ధపడండి యుద్ధానికి. ఏదైనా సరే, గోరక్షణకైనా, మన దేవాలయాల భూముల రక్షణకైనా, దేవాలయాల రక్షణకైనా, ఇలాంటి వాటికైనా ఊరికి ఒక్కడైనా సైనికుడు కావాలి. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ నుంచి ఆ క్షాత్రం కలిగిన వారిని బయటకు తీసుకొచ్చే బాధ్యత బ్రాహ్మణులదే. ఈ బ్రాహ్మణులు ఎవరు అంటే భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పబడిన లక్షణాలు ఎవరుకుంటే వారు బ్రాహ్మణులు అని చెప్పబడి ఉందండి. సో కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. మనం 27,800 గ్రామాలు, గ్రామానికి ఒక్క సైనికుడిని ఏర్పాటు చేసిన ఫుల్ టైమర్స్ని అతని పోషణ ఊరే చూసుకునేలాగా మీరు ప్రేరేపించగలిగితే. అంటే మీరు ఈ ప్రపోజల్ తయారు చేశారా? ఎవరికి ఇచ్చారు ఇది? ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. మరి ఎవరికండి? ప్రభుత్వం కూడా చేయాలి కదా. ఇక్కడ ప్రభుత్వం దగ్గరికి వద్దాం స్వామి. ఈ పూజారులు అయిపోయాక ప్రభుత్వం దగ్గరికి వద్దాం. ఇట్లా ప్రపోజల్ చేసి 27,800 మంది సైన్యం మనం కానీ అయితే రేపు వద్దని ఏదన్నా భయంసాలంటే అల్లర్లు జరిగిన ఒక 5,000 మంది సైన్యం వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం.
ఇప్పుడు ఎవరినైనా పిలిస్తే వారు వారి ఉద్యోగాల్లో బిజీగా ఉండిపోయి రాలేరండి. ఒక రోజు రమ్మంటే వస్తారు, 10 రోజులు రమ్మంటే ఎవరు వస్తారు? ఈ తప్పుడు కేసులు గోరక్షణ కోసం ఎవరు ఎదుర్కొంటారు? కాబట్టి ఈ కొద్ది గొప్పలాంటి ప్రపోజల్ పెట్టి వారికి ప్రచారం చేస్తూ అందులో భాగంగానే చిలుకూరు ఈ పంతులు గారి దగ్గర కూడా వెళ్ళామండి. ఓకే. దురదృష్టం ఏంటంటే మేము వెళ్ళే సమయానికి ఆయన ఉండకూడని స్థితిలో, చూడకూడని స్థితిలో, మేము అక్కడ ఆలయ పరిధిలోనే ఆయనకు ఒక ఇల్లు ఉందండి. ఆయన ఉండే నివాసం ఉంటే ఆ మొదటి అంతస్తులో ఆయన ఉంటారండి. అక్కడ చూడకూడని స్థితిలో భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఎలా ఉంటే బ్రాహ్మణులు అని చెప్తుందో దానికి విరుద్ధంగా ఆయన ఉన్నారండి. ఇంకా ఆ స్థితిలో చూసే సమయానికి ఆయనకి మాకు ఇంకా ఆర్గ్యుమెంట్ వాదోపవాదం. ఆ తర్వాత విషయం అంతా మీకు తెలిసిందే కదండి. అవును, ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నారు ఆయన ఉండకూడని స్థితిలో అని. ఇంకా కొన్ని ఛానల్లో కూడా చూసాం, మీరు చాలా అలిగేషన్ చేశారు. అంటే నిజంగా ఆ ఎవిడెన్సెస్ తో మాట్లాడుతున్నారా, మీరు బయటకు వచ్చి ఇంకేదైనా పబ్లిసిటీ కోసం మీరు అలిగేషన్ చేస్తున్నారా రంగరాజన్ గారి మీద? ఇప్పుడు వారు ఇంటిలో పని చేసి సౌందరరాజన్ గారి దగ్గర పని చేసిన మానేసిన ఆయన రాజు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్తున్నారండి ఇప్పుడు ఆయన. ఓకే. నేను వాళ్ళ దగ్గర సుమారు ఇంచుమించుగా 2 సంవత్సరాలు పనిచేశాను. రంగరాజన్ గారికి మద్యం, మగువ, మాంసం అలవాట్లు ఉన్నాయి. ఆయన మాంసం కూడా స్పూన్తో తింటాడు. ఆయన గోశాలలోనే వండిపించుకు తింటాడు. ఆయన మద్యం తాగుతాడు. అమ్మాయిల కోసం పైన ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ రంగరాజన్ గారితో పాటు ఇంకో వ్యక్తి ఎవరో సహాయకుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఆ గుడికి వచ్చేటువంటి అందమైన మహిళల కోసమే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈయన మాట్లాడుతున్నాడు, మేము గమనించాము అని ఆయన అంటున్నారండి. అయ్యా అంటే ఇది ఎవిడెన్సే అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన అంటున్నారు. కావాలి మీకు అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను, నేను. ఇంకన్నీ కాదండి, ఇవంతా మొత్తం మీరే బురద చల్లారని మీరు అంటే మేము ఈ కేసును ఎదుర్కొన్నామండి. సిబిఐ కేసు కన్నా మేము సిద్ధం. మేము నార్కో ఎనాలిసిస్, లైట్ డిటెక్టర్ ఇలాంటి వాటికి కూడా మేము సిద్ధం. బహిరంగ విచారణకు సిద్ధం. ఆ ఊరు ప్రజలను, గ్రామస్తులను అందరినీ బహిరంగ కూర్చోబెట్టండి. కానీ ఆయన బలవంతుడు, ఆయన వెనకాల కొంచెం రాజకీయ నాయకులు అండదాంట్లో ఉన్నాయి అనే భయంతో చాలా మంది ముందుకు చెప్పకపోవచ్చేమో. మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి. ఓకే. సో కమింగ్ టు ది పాయింట్, వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి పబ్లిసిటీ కోసమే పనిచేస్తున్నాడు అనేది కొంతమంది వాదన. మిమ్మల్ని చూస్తేనేమో ఒక అపురూపము, ఒక అనర్ఘలమైనటువంటి ఒక మంచి విద్యతో, ఒక చక్కటి పరిజ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు. రెండోది ఏంటి, మన ఇంకా వేరే ఇప్పుడు ఎవరైతే హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, లేకపోతే కొంతమంది ముల్లాస్ ఉన్నారు, లేదా డిఫరెంట్ పీపుల్, ఈవెన్ హిందువుల్లో కూడా చాలా మంది హిందూకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు ఈయన చర్యలు తీసుకోలేదు, లేదా వాళ్ళ మీద ఎందుకు ఆయన ఓ యుద్ధం ప్రకటించలేదు? లేకపోతే ఇంకా ఈయననే కాదు, చాలా మంది పెద్ద పెద్ద చిన్నజీర స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళకి లేని ప్లాన్స్ వీరరాఘవరెడ్డి గారి దగ్గర ఏమున్నాయి? అసలు ఆయన రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్స్ చేసే వ్యక్తి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ రియల్ ఎస్టేట్లో మేము సెటిల్మెంట్లు చేసో, ఎక్కడైనా డబ్బు అక్రమంగా సంపాదించో, ఎక్కడైనా దోచుకున్నా దాచుకున్నా ఆ డబ్బు ఏమన్నా కనిపెట్టి ప్రజలకు పనిచేయమని నేనే చెప్తున్నానండి. మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడైనా మా దగ్గర ఏమైనా డబ్బు దొరికినా, లేకపోతే మా అకౌంట్లో ఏమన్నా దొరికినా ఆ డబ్బు ప్రజలకి, పేద ప్రజలకు పనిచేయమని నేనే చెప్తున్నాను కదండి. ఇంకా ఏదో ఒక రియల్ ఎస్టేట్ కేసులో మీరు సెటిల్మెంట్కి వెళ్ళారని ఒక ప్రధాన ఆరోపణ. వెళ్ళలేదా? ఒక్క కేసు చూపించండి. ఏమిటండి? ఒక్క కేసు చూపించండి. నా దగ్గరకు వచ్చింది ఆ కేసు, అందుకే నేను మరీ అంత ఇదిగా మీరు ఒక కేసు చూపించండి, ఇబ్బంది ఏం లేదండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మాది రామరాజ్యం ఫౌండేషన్ అఫీషియల్ రిజిస్ట్రేషన్ మాది. మేము ఎన్నో కార్యక్రమాలు చేసి చాలా రకాలుగా మేము ముందుకు వెళ్ళాం. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత రోజు మాకు 100 ఫోన్ కాల్స్ వచ్చినాయి. మొన్నే మీరు అయోధ్య వెళ్ళి వచ్చారు, అసలు ఇలాంటి కార్యక్రమం ఏంటి, రంగరాజన్ గారి పైన చెయ్యేంటి అనే రకంగా మాకు రోజు కాల్స్ వస్తే మేము చెప్పాం, వీరరాఘవరెడ్డి గారికి మాకేం సంబంధం లేదు. నిజంగా కూడా లేదు. నేను అసలు వారిని ఎప్పుడూ కూడా కలవలేదు, వారు ఎవరో కూడా నాకు తెలియదు, వారు ఎక్కడి నుంచో కూడా నాకు తెలియదు మిత్రమా అంటే చాలా మంది నమ్మలేదు. అయినా మీ ఇష్టం, ఇది నాకు సంబంధం లేని విషయం మిత్రమా. మేము రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళాలి, రామ భజన చేయించాలి, డిటాచ్ అవుతున్న సొసైటీని యునైట్ చేయాలనేది మా లక్ష్యం. మా 6 సిగ్మా కాన్సెప్ట్ ఉంది, మా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ప్రాపర్ గా, మీకు కావాలంటే కూడా మేము ప్రజెంట్ చేస్తామని కూడా చెప్పాం. సో ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ, ఇప్పుడు మీరు జైలు కూడా వెళ్ళొచ్చారు, తర్వాత మీ తదుపరి కార్యాచరణ, ఇప్పుడు నేను అడిగినట్టుగా చాలా మంది పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళకి లేని ఇంటెన్షను వీరరాఘవరెడ్డి గారికి ఏంటి, అసలు ఆయన ఎందుకు దీన్ని ఇంతగా చేస్తా ఉన్నాడు, హిందూ ధర్మం అంటే ఇది ఏ ఒక్కరిది కాదు కదా అంటట్టుగా మాట్లాడుతున్నారు.
మీరేమో ఇక్ష్వాకుల వంశం ఎక్కడ ఉందో వాటినన్నింటినీ మనం ఇప్పుడు తీయాలి, ఈ భరత భూమిని ఆ వంశానికి సంబంధించింది వాళ్ళది అని మీరు చెప్తున్నారు. అది నిజం సాధ్యమయ్యే పని అంటారు అది? అసలు ముందు మూలానికి వెళ్ళాల్సి వస్తుందండి ఇక్కడ మనం. ఓకే. ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు, పురోహితులు, ప్రవచనకారులు, ఇది అందరి బాధ్యత. ఇది ఒక్కరి బాధ్యత, నా ఒక్కడిదని నేను అంటలేదండి. ఇది అసలు ముందు తప్పు ఎక్కడ జరుగుతుంది అయ్యా, ఆ మూలాన్ని వెతకాలి. తప్పు ఎక్కడ జరుగుతుంది అనే మూలం వెతకాల్సి వస్తుందండి. ఆ చరిత్ర మీద కూడా పూర్తి అవగాహన లేకుండా మనం ఉన్నాం. అసలు మీ రాముడే ఇక్కడ వాడు కాదు, మీరు అంటున్న ఆ రాముడు మా దేశంలో పుట్టాడు. మా దేశంలో కూడా ఒక అయోధ్య ఉంది, నేపాల్లో కూడా ఒక అయోధ్య ఉంది, రాముడు ఇక్కడ పుట్టాడని మన ప్రధానమంత్రి గారు రామ జన్మభూమికి శంకుస్థాపన చేసినప్పుడు నేపాల్ ప్రధానమంత్రి అన్న మాటలండి ఇవి. అసలు రాముడు ఎక్కడవాడు? రాముడు ఇక్ష్వాకు వంశీయుడు అంటున్నారు. ఇక్ష్వాకు ఎక్కడవాడు? ఇక్ష్వాకు తండ్రి మనువు, మనువు తండ్రి సూర్యుడు, సూర్యుడు తండ్రి కశ్యపుడు. సూర్యుడు అంటే ఆకాశంలో ఉండే సూర్యుడు కాదండి అయ్యా, మనువు తండ్రి సూర్యుడు. ఆ సూర్యుడి తండ్రి కశ్యపుడు అట, కశ్యపుడు తండ్రి మరీచి. మరీచి పుట్టింది ఎక్కడ? ఏమన్నా పరిశోధన చేసామా మనం? అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేసామా అయ్యా? తిరుపతి దగ్గర నాగులాపురం ఏమిటండి, బ్రహ్మ 14 మంది కుమారులు మరీచితో కలిపి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. అదేమన్నా మా స్వస్థలం, మా గ్రామం, అదేమో ఈస్ట్ గోదావరి మరి. అయితే ఇక్కడ అధ్యయనంతో కూడిన అధ్యాపనం లేకపోవటం వల్ల రాముడు కూడా ఇక్కడ వాడు కాదు అనే అపవాదిని మనం భరించాల్సి వస్తుంది. అసలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ ముగ్గురు ఆర్యులు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి శూద్రులైన మన మీద ఎక్కు తొక్కారు అనే నిందకు కూడా మనం సరైన సమాధానం చెప్పలేదు. కారణం అధ్యయనంతో కూడిన అధ్యాపనం లేకపోవడం వల్ల. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ ప్రకారంగా జటాయు ఏమైతే చెప్పాడో అది సత్యం చేస్తూ బ్రహ్మకు 14 మంది కుమారులు, 14 మందిలో ఒక ఆయన మరీచి, మరీచి కశ్యపుడు పుట్టాడు, కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను, మనుకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు అని జటాయు రాముడితో చెప్పిన వృత్తాంతం సత్యం చేస్తూ కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కసప గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు, అంటే మన శూద్రులు కూడా ఉన్నారండి అయ్యా. వశిష్ఠ గోత్రంలో చతుర్వర్ణాలు ఉన్నాయి, కౌండిన్య గోత్రంలో 3 వర్ణాలు ఉన్నాయి, వైశ్యులు లేకపోవచ్చు దాంట్లో. అయ్యా అలాగే ధనంజయ గోత్రంలో, భరత వంశంలో 3-4 వర్ణాలు ఉన్నాయండి. అట్లాంటి పరిస్థితుల్లో మనం గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. రెడ్డిల్లో పైడిపాల గోత్రం, కమ్మల్లో పైడిపాల గోత్రం, కాపుల్లో పైడిపాల గోత్రం, మాలా మాదిగా కమ్మరి కుమ్మరిలో పైడిపాల గోత్రం, మనందరూ బంధువులమే అయ్యా. మాలా మాదిగల్లో కూడా కాశ్యప గోత్రం ఉంది, బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం ఉంది, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం ఉంది, వైశ్యుల్లో కసప గోత్రం ఉంది, మనందరూ బంధువులమే అని బోధించాల్సిన బాధ్యత మీరు చెప్పే మఠాధిపతులు, పీఠాధిపతులు, అర్చకులు, పురోహితులు, ప్రవచనకారులు అందరి మీద ఉంది. అది సత్యం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? మీ ప్రకారంగా వాళ్ళు ఇవన్నీ ప్రచారం చేయట్లేదు, ధర్మాన్ని పెంపొందించట్లేదు అంటే అలా కాదు స్వామి, చెయ్యాలని కోరుకుంటున్నా. అది చేస్తే చేసిన వాళ్ళకు నమస్కారం పెడదాం, చేయని వాళ్ళు కూడా నమస్కారం పెడదాం, చెయ్యండి అని చెప్పి. చేయని వాళ్ళకి కూడా ఏమైనా ఉంటుందా నెక్స్ట్? చేసిన వారికి చేసినందుకు నమస్కారం పెడదాం, చెయ్యని వారికి చెయ్యనందుకు అయ్యా చెయ్యండి అయ్యా నమస్కారం పెడదాం అంటే కాసేపు అది పక్కన పెట్టి. ఇక రెండోది, మరి ఇప్పుడు అన్నిటికీ వారికి ఏం పట్టలేదు అంటే మనకెందుకు పెట్టింది? మరి రామరాజ్యం, మీరు అనుకున్న రామరాజ్యానికి మూలం ఏమిటి? మూలం తెలియాలన్నారు కదా. మూలం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు ఎవరు చేస్తే వారు శిక్షించబడాలి, ఒప్పు చేస్తే రక్షించబడాలి. అది న్యాయస్థానాలే చెయ్యాలి. ఇప్పుడు కలిలో మీరు నేను చేస్తా అంటే కుదరదండి. అవును, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎవరు చేయాలండి అయ్యా? న్యాయమూర్తులు చేయాలి. మరి న్యాయస్థానాల్లో జరుగుతుందా? నా వరకు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను, న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ జరగటం లేదు. ఉదాహరణకు ఒక సల్మాన్ ఖాన్ గారి కేసులోనే కింద న్యాయమూర్తి తిప్పి 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 సంవత్సరాల తర్వాత సల్మాన్ ఖాన్ నేరం చేసేవాడు అని తీర్పు ఇచ్చినా కష్టపడి హైకోర్టు కోర్టు అవతల పాడేసింది. విన్నారా స్వామి? సరే, ఆయన నేరం చెయ్యకపోతే మరి అక్కడ శవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటిని చంపేసింది ఎవరు అయ్యా? మరి ఇవన్నీ ప్రశ్నలు కానీ మిగిలిపోయినాయి కదా. దుష్ట శిక్షణ బదులు మనకు న్యాయస్థానాలు ఉన్నాయిలే, మన దగ్గర డబ్బు ఉంది, మర్డర్ చేసినా మానభంగం చేసినా న్యాయస్థానాలు మనల్ని కాపాడాలి. న్యాయాన్ని కొనేయచ్చు అంటే న్యాయం, మంచి మాట చెప్పారు, న్యాయాన్ని కొనుక్కోవచ్చండి.
మన పక్కన అన్యాయం ఉన్నా సరే మన పక్కన డబ్బు అధికారమో పలుకుబడి ఉంటే చక్కగా కొనుక్కోవచ్చు న్యాయాన్ని. ఇది పాలు లేకపోతే నీళ్లు మనం కొనుక్కుంటున్నట్టు న్యాయాన్ని కూడా కొనుక్కోవచ్చు మన భారతదేశం. అది మన దుస్థితి. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద అయ్యా ఈ 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కానీ కొత్త చట్టం 379 BNSS కానీ ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయని న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 218 BNSS కానీ వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే కొత్తగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కూడా కలిపి ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పని వారు చేయట్లేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా తప్పుడు తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద 219 IPC ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది కాబట్టి 197 సిఆర్పిసిలో ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చి వాళ్ళైతే వారే కేసు పెట్టి జైలుకి పంపించారా ఏ న్యాయమూర్తినైనా? అంటే మరి ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది కదా భారత రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ముందు అందరూ సమానమే కదా. నాకు ఐడియా ఉన్న ప్రకారం మీరు అలిగేషన్ చేసింది కదా, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు జరుగుతున్నప్పుడు ఒక జడ్జిని మ్యానిపులేట్ చేసి ఇచ్చేసి జడ్జిని కొన్నారు అన్న ఆరోపణలో అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అండి. దాంట్లో ఎంతో లంచం తీసుకున్నారని అభియోగంతో ఏసీబీ అరెస్ట్ చేశారు కదా. నేను చెప్పేది 219 IPC ప్రకారం ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే తప్పుడు తీర్పు ఇచ్చినందుకు పడే సెక్షన్ అంటే 219 IPC. తప్పుడు తీర్పుల్లో ఇప్పటి వరకు ఎవరు అరెస్ట్ అవ్వలేదని మీరు అంటున్నారు. కేసే నమోదు అవ్వలేదండి. ఈ కేసులు పెట్టే బాధ్యత కూడా ప్రభుత్వాందే. అయ్యా 197 సిఆర్పిసి ప్రకారంగా ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాల్సింది మళ్ళీ వారే. ఆ పని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదంటే ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇవ్వలేదా? సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క న్యాయమూర్తి తొలగించబడలేదు. మరి ఏ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదా? సహారా ఇండియా కేసు 13 కోట్ల మంది బాధితులు 3 లక్షల కోట్ల స్థిర చరాస్తులండి. ఇప్పటికీ ఫ్రీజ్ అయిపోయినాయి 12-13 సంవత్సరాల నుంచి. అది ఇన్కాపాసిటీ కాదా? కేసుని పరిష్కరించడంలో జాప్యం కాదా? అది సుమారు 30 కోట్ల మంది ఎంతో జనాభా బాధితులు ఉంటారు వాటిలోనూ. సో ఇలాంటి వాటి మీద వీరరాఘవరెడ్డి గారు ఫైట్ చేస్తారా లేకపోతే సూచనలే చేసి వదిలిపెడతారా? అంటే ఇదే పూర్తి చేసి ప్రయత్నం చేస్తున్నాను స్వామి. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని న్యాయ వ్యవస్థ చేయటం మానేసిందో, న్యాయ వ్యవస్థ ఈ పని మానేసినప్పుడు వీరి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్స్ ప్రయోగించి తొలగించాలో, వీరు కూడా ఈ పని మానేసినప్పుడు అయ్యా మరి క్లుప్తంగా చెప్పుకుందాం మనం. 340 సిఆర్పిసి కానివ్వండి, కొత్త చట్టం 379 BNSS కానివ్వండి, ఇలాంటివి ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోవడంలో న్యాయమూర్తులు విఫలం అయినప్పుడు ఈ న్యాయమూర్తుల మీద ఈ పాత చట్టం 197 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 218 BNSS కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పని వీరు కూడా మానేసినప్పుడు మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి యజమానులు ఎవరండి? మనం ప్రజలే. అయ్యా ఈ న్యాయమూర్తులకు యజమానులు ఎవరండి? ప్రజలే ప్రభువులు కదండి. అంతే. సెక్షన్ 21 IPC కూడా చెప్తుంది, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్తుందండి. ప్రజలే ప్రభువులు అని చెప్తుంది మన ప్రజాస్వామ్యం. మరి వీళ్ళ ఈ రెండు వ్యవస్థలు ఆ రెండు పనులు చేయటం మానేస్తే ప్రజలుగా ఉన్న మనమే అయ్యా రామరాజ్యం పేరుతో ఊరికొక్క సైనికుని ఏర్పాటు చేసుకుంటే 2 రాష్ట్రాల్లో సుమారు 27,000 మంది అవుతామండి మనం. గ్రామానికి ఒక్కడు వస్తే వారి పోషణ కూడా ఉండాలి. మరి ఆ కుటుంబం ఎవరు చూసుకుంటారో? వాళ్ళు ఈ పని మీద తిరుగుతూ ఉంటేనే ఆ కుటుంబ పోషణ ఊరు చూసుకోవాలి. ఆ ఊరు చూసుకునేటట్టు అర్చక పురోహితులు బాధ్యత తీసుకుని వారు పెద్దరికం చేసి మిగతా వర్ణాల వారందరూ కూడా పోషణ చూసినలా చెయ్యాలి. అట్లా కానీ వారు చేస్తే 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. 27,800 మంది సైన్యం మనం అవుతాం. భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయట. 6 లక్షల మంది సైన్యం అవుతాం మనం. అంటే ప్రయత్నం చేసినప్పుడు కనీసం 5,000 మంది సైన్యం అయినా ఒక క్లారిటీ. అంటే దీని ద్వారా ఏమనిపిస్తుంది అంటే వీరరాఘవరెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆఫ్లైన్ లో అని అనిపిస్తుంది. అంటే ఈ సైన్యం ధర్మరక్షణ కోసం, ధర్మరక్షణ పోరాటం కోసం పనిచేసే సైన్యమేనా? మరి అంతే కదండి. సో ఆ పనిలో గోరక్షణ చేయొచ్చు, దేవాలయాలు భూములు కాపాడుకోవచ్చు, దేవాలయాలు కాపాడుకోవచ్చు.
ఈ సైన్యం అనేది ముందు ఏర్పాటై వ్యవస్థీకృతం కానీ అయితే నాయన న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లో మనం ప్రయోగించకపోతే మనల్ని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ వచ్చిందా? ఈ వ్యవస్థ మన మీద 43 సిఆర్పిసియో కొత్త చట్టం సెక్షన్ 40 ప్రయోగిస్తే మన పరిస్థితి ఏమిటి అనే భయం వారిలోకి వస్తే సక్రమంగా పని చేస్తారు. సుమారు భారతదేశ వ్యాప్తంగా 1 కోటి ఎకరాల దేవాలయాలు భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయండి. ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు అండి చట్టబద్ధంగా. మీ కోర్టులో మీరే ఒక జిల్లా జడ్జిగా మీరు ఉన్నప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు మీరు అక్కడికి వచ్చి. కానీ మీ జిల్లా పరిధిలో సుమారు 70,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు దేవాలయాల భూములు, గోచార భూములు, లేకపోతే మంచి వాళ్ళ భూములు, అవతల కబ్జాదారులు కబ్జా చేసి స్టే తెచ్చుకుని వారు భూముల్లో కంటిన్యూ అవుతా ఉంటే, వారు అనుభవిస్తూ ఉంటే మీరు వారి మీద చర్య ఎందుకు తీసుకోలేదు? కేసు ఎందుకు డిస్పోజ్ చేయలేదు? మీరు అలా డిస్పోజ్ చేయని మీ మీద ఈ సెక్షన్స్ ఈ 197 సిఆర్పిసి ఎందుకు మేము ప్రయోగించకూడదు? మేము కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ ఎందుకు మేము ప్రయోగించకూడదు? సెక్షన్ 43 సిఆర్పిసి కానీ సెక్షన్ 40 బిఎన్ఎస్ఎస్ కానీ మేము ఎందుకు ప్రయోగించకూడదు అని అడిగే వ్యవస్థ వచ్చిందంటే ముందు వరకు భయం స్టార్ట్ అవుతుందండి. డిస్పోజ్ చేయటం మొదలు పెడతారు. మీరు కేసుని డిస్పోజ్ చేసేటప్పుడు 77 ఐపీసీ మాత్రమే కాదండి, 52 ఐపీసీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేసు డిస్పోజ్ చేయాలి. మా ఇష్టాన్ని తీర్పు ఇస్తామంటే కుదరదు. ఏంటండి అయ్యా? నథింగ్ ఈజ్ సెట్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ విచ్ యాక్ట్స్ డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. 52 ఐపీసీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. మాకు 77 ఐపీసీ రక్షణ కవచం ఉంది కదా, మేము కళ్ళు మూసుకుని ఆర్డర్లు ఇచ్చేస్తామంటే కుదరదండి. ఇట్లా చెప్పే వ్యవస్థే రామరాజ్యం. సో ఇప్పుడు ఈ రామరాజ్యంలో లీగల్ నాలెడ్జ్ ని, స్పిరిచువల్ నాలెడ్జ్ ని, ఎట్ ద సేమ్ టైం ప్యారలల్లీ ఒక ఆర్మీ వ్యవస్థని, సో ఇవన్నీ తయారు చేసే పనిలో అంతే వీర రాఘవరెడ్డి గారు. అంతే స్వామి, అంతే మహాత్మ. ఎప్పుడు యాక్టివ్ మోడ్ లోకి వస్తుంది ఇదంతా? ఇప్పుడు యాక్టివ్ మోడ్ లోనే ఉన్నామండి. ఇదంతా ప్రక్రియ యాక్టివ్ మోడ్ లోనే ఉన్నామండి. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా పెట్టిన వీడియోలు ఉన్నాయండి. అయ్యా మీరు పబ్లిక్ సర్వెంట్స్ గా ఉన్నారు, ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ సిటిజన్స్, నాట్ ఫర్ యూ అండ్ యువర్ జ్యుడిషియరీ స్టాఫ్. మీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఉన్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా మీరు చర్య తీసుకునే బాధ్యతని ఈ చట్టం ప్రకారంగా కలిగి ఉన్నారు. మీరు మీ పని చేయకపోతే మీ యజమాని హోదాలో మేము ఈ పని చేయాల్సి వస్తుంది అని వారికి పెట్టిన వీడియోలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు రామరాజ్యం కూడా 2 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో పాలక వ్యవస్థ, రెండోదేమో సైనిక వ్యవస్థ. ఈ పాలకులేమో వారి కుటుంబ పోషణ వారు పనులు చేసుకుంటూ వారంలో ఒక్కరోజు రామరాజ్యం కోసం ప్రచారం చేస్తారండి. అది జిల్లాకు ఒక్కరు ఉంటారు. వారేమో నియోజకవర్గానికి ఒక్కరిని ఎంపిక చేసుకుంటారు. వారు కూడా వారి కుటుంబ పోషణ చూసుకుంటూ వారు ఏదో రెగ్యులర్ గా చేసే పని చేసుకుంటూ వారంలో ఒక్కరోజు ధర్మస్థాపన కోసం సమయం కేటాయిస్తారు. వారి కింద మండల స్థాయి కార్యకర్తలు అంటే పాలకులను వారు ఏర్పాటు చేసుకుంటారు. వారి కింద గ్రామ స్థాయి, ఇలాగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఇంచుమించు ఇప్పుడు మండల స్థాయి దాకా విస్తరించి ఉన్నామండి పార్షియల్ గా. ఇది ఇంకా రెండోదేమో సైనిక వ్యవస్థ. ఈ సైన్యం ఏమో ఫుల్ టైమర్స్, పాలకులకేమో ఏం శాలరీ ఉండదు, వారంలో ఒక్కరోజే పనిచేస్తారు. కాబట్టి ఇక నా భార్య పిల్లలు నా కుటుంబ పోషణ ఇవన్నీ పక్కన పెట్టి నేను సైన్యంలో పనిచేస్తా, నాకు నెలకు ఒక 20,000 25,000 ఇస్తే జీవించగలను వారు అందరూ రామరాజ్యం సైన్యంలో చేరొచ్చండి. భాగవత రామాయణ గీతల మీద అవగాహనతో కూడి నమ్మకం ఉండాలి. ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధపడే తత్వం కలిగి ఉండాలి. భారతదేశంలో ఎక్కడైనా పని చేయడం కోసం వాళ్ళకి వెసులుబాటు ఉండాలి. కనీసం దేహ దారుఢ్యం కొంచెం ఎవరన్నా కొడితే పారిపోవడం కోసమైనా పరిగెత్తగలగాలి. లేదు ఎవరన్నా పారిపోతే తరమడం కోసమైనా పరిగెత్తగలగాలి. సో ఇలాంటి టెస్ట్లన్నీ పెడుతున్నారు. అవకాశం ఉండదు స్వామి మరి. అవును. సో అంటే దీని వెనకాల వీరరాఘవరెడ్డి గారు ఒకరు కాదు, దీని వెనకాల ఒక పెద్ద ఇన్వెస్టర్ ఉన్నాడు, చాలా సపోర్ట్ చేసి ఒక పెద్ద టీం ఉంది అని చెప్పి అంటున్నారు చాలా మంది. నిజమేనా అది? ఇన్వెస్టర్ ఉంటే కొంచెం ఉండేదండి. అట్లా ఉండుంటే ఉండేది, కథ వేరే రకంగా ఉండేదండి. చాలా మంది అదే అంటే కానీ వెనకాల మాత్రం ఒక బెగ్గర్ ఉన్నాడు. అడగమన్నారు కూడా అసలు ఈ క్వశ్చన్. ఇందాక నేను మిత్రుడితో చెప్తున్నప్పుడు ఇది నిజమేనా ఒకసారి కనుక్కోండి అంటే నేను అడుగుతాను ఈ క్వశ్చన్ తప్పకుండా అని చెప్పాను. ఇన్వెస్ట్ ఉంటే చాలా ఉండేది. అలా ఎవరైనా వస్తే వెల్కమ్ అండి, చాలా సంతోషం. మా చేతికి డబ్బు ఇవ్వక్కర్లేదు, వారి చేతిలో పెట్టుకుని వారినే ఖర్చు పెట్టమని చెప్పండి, మా చేతికి డబ్బు ఇవ్వక్కర్లేదు. కైండ్ సపోర్ట్ అంటారు దాన్ని.
కానీ వెనకాల మాత్రం ఒక భోజనం పెట్టేవాళ్ళు అయితే భోజనం పెడతారు, ఆ, నీళ్ళు తాపేవాళ్ళు అంతే, నీళ్ళు, అంతే. చాయ్ తాపేవాళ్ళు చాయ్ తాపుతుంటారు. కానీ వెనకాల మాత్రం ఒక బెగ్గర ఉన్నాడు అండి. అయ్యా వెనకాల ముందు పక్కల అన్ని పక్కలను ఒక బెగ్గర, ఒక ముష్టి ఆయన ఉన్నాడండి. ఓకే. ముష్టి ఎత్తుకుంటూ ఉంటాడు శ్మశానాల్లో, ఆయన రామనామ జపం చేస్తూ ఆయనే వెనకాల ఉన్నారు స్వామి. అయితే ఇంకో క్వశ్చన్ కూడా అడగమన్నారు. రామరాజ్యం అంటే కాషాయము, హిందుత్వం అంటే కాషాయము, వీర రాఘవరెడ్డి దాని ఆపోజిట్ లో బ్లాక్ షర్ట్ వేసుకొని, మొన్న విజువల్స్ లో కూడా చూసాం ఆ టీం అంతా బ్లాక్ వేసుకొని తిరుగుతా ఉన్నారు. అసలు దేనికి సంకేతం అది మాకు అర్థం కాలేదు అన్నారు. ఏం అయితే చెప్తారు? రామరాజ్యం కూడా కాషాయమేనండి. ఓకే. ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులు కాషాయమే కట్టుకుంటారు. మేమేమో రామరాజ్యంలో సైనికులు అండి. ఓకే. ఎవరండి? సైనికులు. సైనికులు అంటే అత్యంత క్లిష్టమైన నియమ నిబంధనలు ఎవరు పాటిస్తారో వారు ధరించేటువంటి దుస్తులు నలుపు అండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష మరి నలుపు, వాళ్ళు హిందువులు కాదండి. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష నలుపు వేసిన అందరూ హిందువులు కాదా? కాషాయం వేసుకోకపోతే వాళ్ళు హిందువులు కాకుండా పోతారా? అందుకని వారు అర్థం చేసిన విధానం తప్పు అండి. అంటే చాలా మంది టఫెస్ట్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు మేము కూడా ట్రైనింగ్ ఎవరైతే వచ్చారో ఆ విజువల్లో నలుపు బట్టలు వేసుకున్నారో వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ లో సరిగ్గా భోజనం కూడా పెట్టలేదని ఒకటే పూట భోజనం పెట్టాం. ఓకే. అయ్యా ఏంటి అసలు అది? ఆ విజువల్ లో చూస్తా ఉన్నా ఏదో ఆర్మీ జవాన్లు వచ్చినట్లు టక్ 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 అని షూస్ వేసుకొని అసలు ఆ సౌండ్ మీకు సౌండ్ వినిపిదండి? వినిపించింది. అది చాలా క్లారిటీగా ఉంది. మీకు కావాలంటే ఆ విజువల్ చూపిస్తాం, మీరు చూసారు. ఎఫెక్ట్ చేసి ఉండొచ్చాము. ఓకే. మేము గుంపు కింద వస్తే ఆ రోడ్ లో జనానికి ఇబ్బంది వస్తుందని చెప్పి నడుచుకుంటూ లైన్ లో వచ్చారు. చాలా పద్ధతిగా వచ్చారు. వరుసలో వచ్చామండి. అదే గుంపు కింద వస్తే మిగతా సైకిల్ వెళ్లే వాళ్ళకో లేకపోతే బైక్ కారుకో ఇబ్బంది కదా. అందుకని ఎక్కడ దిగినా కొంచెం వరుస క్రమంలో నడుచుకోవడం అలవాటు చేసుకున్నాం అంతే. ఓకే. అంటే ఒక సిస్టమేటిక్నెస్ అయితే తీసుకున్నారు. అంటే ఎవరైనా ఆర్మీ రిటైర్డ్ ప్రొఫెషనల్ ఏమైనా ఉన్నారా మీ దగ్గర? మీకు చెప్పాను కదా, నేను వెనకాల బెగ్గర ఉన్నాడని చెప్పాను కదా. ఆయన ఇస్తున్నాడు అన్ని. న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. మా దగ్గరికి మా ముష్టాయినికి న్యాయం తెలుసట, అన్యాయం తెలుసట. ఓకే. దుర్గుణ కాయజాది షట్రుపులు జయించి కార్యము తెలుసట ఆయనకి. మరి ఆయన ట్రైన్ చేసిన తర్వాత మరి కొత్తగా ఎవరు మిలిటరీ ట్రైన్ ఎందుకండి ఇంక ఇప్పుడు? ఏంటి ఈ పాటల్లో వెనకాల ఇదంతా అంటే ఏంటి? సంగీతం నేర్చుకున్నారా మీరు? కొంచెం అండి. ఓకే. కొంచెం అంటే చిన్నప్పటి నుంచే కాస్త ఆధ్యాత్మిక చిన్నప్పటి నుంచి వింటుంటామండి. చిన్నప్పటి నుంచి ఆ పెద్ద అయిన పాటలు వింటున్నామండి, శమన వైరవి. మా అమ్మ కూడా జోల పాటలు పాడి పెంచింది. అయితే మరి అదృష్టమో దురదృష్టమో జోల పాట పాడితే నా పిల్లలు నిద్రపోతారు అని మా అమ్మ జోల పాట పాడి ఉండొచ్చు. ఆ పాడిన పాట నిద్ర పోకుండా చేసిందండి, మేలుకొల్పిందండి. ఇంకా మేలుకొల్పి ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. ఆ ఊర్మిళాదేవితోటి సీతమ్మ చెప్పినటువంటి ఈ కథ అంతా కూడా ఆ లంకలో ఆవిడ ఏమేమి కష్టాలు పడింది, రాముడు పెట్టిన పరీక్షలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆవిడ పాట రూపంలో చెప్పింది. పాడినవి జానపదులు ద్వారా మనకు పాట రూపంలో వచ్చినాయి మా అమ్మ వరకు. అవి మా అమ్మ పాడిన వెంటనే వచ్చి నిద్ర కాస్త వెళ్ళిపోయింది అండి. నిద్రపోతారని మా అమ్మ పాట పాడితే వెలుగు వచ్చింది అనమాట. అంటే ఆ మీనింగ్ మీకు అప్పుడే అర్థమైంది. వారు విష్ణు కలిగి వారంతా చూడడం, విష్ణు కలిగి చూడటం ఏమిటి, అసలు ముందు విష్ణుతత్వం అంటే ఏమిటి ప్రశ్న మొదలవుతుంది కదా స్వామి. న్యాచురల్లీ. వెళ్ళారా అయోధ్య ఈ మధ్య? ఏమండి అయోధ్య వెళ్ళొచ్చారా? అయోధ్య రాముడు దగ్గర ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో ఆయన గుండెల్లో పెట్టుకున్నారో అయ్యా, అయోధ్య రాముని 96 కోట్ల సార్లు రామనామ జపం చేసి గుండెల్లో ఏ శమన వైరి పెట్టుకున్నాడో ఆ శమన వైరి ఉన్నాడు స్వామి. ఆ శమన వైరి చెంత నిరంతరం ఉంటున్నాం. ఓకే. అంటే మీ మాటల్లో చాలా ఒక మాయ ఉంది. అంటే తెలియకుండానే ఏదో తెలిసినట్టుగానే అనిపిస్తుంటది కానీ ఏది అర్థం కానట్టుగా ఉంటది. ఇందాక పెద్ద ఆయన అంటున్నారు, అర్థం కాలే. 96 కోట్ల సార్లు జపం చేసిన పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ అంటున్నారు. ఎవరు వీళ్ళు అసలు? మీరు అంటున్న అయోధ్య రాముణ్ణి గుండెల్లో రామనామ జపంతో బంధించి పెట్టాడండి ఆయన. ఓకే. సీతమ్మకు లొంగని వాడిని, రావణాసురుడికి లొంగని వాడిని, కాలానికి తల వంచని వాడిని. అయ్యా మీరు నన్ను అడిగితే నేను హనుమంతుడే అంట. కాలానికి అతీతుడు అయిన వాడిని కేవలం భక్తితో సన్మార్గంతో రామనామ జపంతో గుండెల్లో బంధించి పెట్టాడండి ఆయన. ఆ బంధించిన ఆయన ఎవరండి? శమన వైరి.
అది చిన్నప్పుడు ఆయన దర్శనం అయింది నాకు 1+2 ఆఫర్ అండి నాకు. ఆహా, ఓకే. అయ్యా ఏమిటండి 1+2 ఆఫరు శమన వైరి దర్శనం చిన్నప్పుడు అయ్యింది కాబట్టి హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించిన వాడి దర్శనం అయ్యింది కాబట్టి ఆయన గుండెల్లో రాముడు కొలువై ఉన్నాడు కాబట్టి అయ్యా అన్ని దర్శనాలు అక్కడ అయిపోతున్నాయి స్వామి. ఓకే, సో యు ఆర్ లక్కీ బ్లెస్డ్ పర్సన్ అంటారు. ఎస్ సార్ అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు ప్రధానంగా ఇంకా అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇది ప్రాసెస్ చట్టం తన పని తాను చేస్తూ ఉంటుంది, పిలిచినప్పుడు వెళ్తారు వస్తారు ఇదంతా. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా మీకు క్యాలెండర్ యాక్టివిటీలో? ఏమీ లేదండి. ఇప్పుడు కొద్దో గొప్ప ఆ రంగరాజన్ గారు కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటలు కూడా హిందువులు ముస్లింల మధ్య గొడవలు ప్రేరేపించేవని మరి కొత్త కేసు ఇంకో కేసు పెట్టారండి. అది సహజంగా జరుగుతుంది. నేను కూడా ఎదురు చూస్తున్నా. రంగరాజన్ గారు భూమిలోకి వచ్చిన తర్వాత ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసేది నేనేనండి. మళ్ళీ అక్కడ కూడా లాయర్ ఉండరు, లాయర్ని పెట్టిన అలవాటు లేదండి. మన బెయిల్ వేయడం కోసం మేము లోపల ఉన్నాం కాబట్టి పాపం లాయర్లు బెయిల్ వేయాల్సి వచ్చింది. మన శంకర్ నరేష్ గారు కానీ, ఈ సిద్ధీశ్వర్ గౌడ్ గారు కానీ, బాందయ్య గారు కానీ వారు ఆ టీమ్ ఆ పని సహాయం చేసి పెట్టారు వారు. అయ్యా కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం గత కేసుల్లో నా కేసులో నేను చేసుకున్నట్టే ఈ కేసులో ప్రయత్నం చేస్తా. ఎదురు చూస్తుంటామండి ఆ రోజు కోసం. మీరు అన్నట్టు ఈ లోపల ఈ కాలంలో ఇట్స్ మై రిజాయిండరీ. అక్కడ ఏమి జరిగింది, అసలు మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి చెప్పుకోవటం, మన రిజాయిండరీ ప్రత్యుత్తరంలో భాగంగానే తమరు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. అంటే ఎప్పుడైనా కొద్దిగా గిల్టీగా ఫీల్ అయ్యారా, అరే అనవసరంగా ఆయనతో మనం ఏదైనా ఇచ్చేసామేమో రంగరాజన్ గారు, లేకపోతే వాళ్ళ అభిమానులు, వాళ్ళ భక్తులు, వాళ్ళ ఫాలోవర్స్ ఏమైనా ఇబ్బంది పడ్డారు, వారికి అంటే వాళ్ళ ఫాలోవర్స్కి కానీ భక్తులకు కానీ ఏమైనా చిన్న క్షమాపణ అలాంటిది ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? లోకులు మెప్పు పొందాలి అంటే ఆ పని చేయాలండి. ఓకే, మీరు చేసింది 100% లోకేశ్వరుడు మెప్పు పొందాలనుకున్నప్పుడు మనకు ఆ పనితో పని లేదండి. అయ్యా లోకేశ్వరుడు మెప్పు పొందిన తర్వాత లోకులతో పని ఉందండి ఇంకా. ఓకే, అంటే మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయి ఉన్నారు రంగరాజన్ గారు పెద్ద తప్పు చేశారు అని. అంటే రంగరాజన్ గారే కదండి, రంగరాజన్ గారిలో అలా తప్పులు చేసే వ్యక్తులు చాలా మంది సమాజంలో ఉన్నారు. అబ్సల్యూట్లీ. కానీ మా బాధ అలా ఏమిటంటే అక్కడ ఆలయ ప్రాంగణంలో గుడి సమీపంలో ఆ కాంపౌండ్ హాల్లో చేయొద్దని. అంతే. తర్వాత చాలా మంది రకరకాల మీరు అన్నట్టు ఇప్పుడు మనం కూడా గుడికి వెళ్తుంటాం చాలా మంది, కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కనీసం ధర్మ ప్రచారం అనేది ఎక్కడ చేయట్లేదు. మీరు కూడా చూస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం. చాలా సందర్భాల్లో నేను ఒక ఛానల్లో కూడా నేను ఒక ఈ స్పిరిచువల్ డిబేట్ పెడితే వెళ్ళాను, నేను అది కూడా చెప్పాను. అంటే ఆ టెంపుల్ ప్లేస్ ఎంత ఉంది, అంటే ఆ స్థల పురాణం ఏంటి, అసలు ఆ టెంపుల్కి ఎందుకు రావాలి. చాలా చోట్ల అన్ని హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి, లేదా రాముడు టెంపుల్స్ ఉంటాయి, కృష్ణ టెంపుల్స్ ఉంటాయి, కానీ ప్రతి స్థలానికి ఒక పురాణం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అట్లాంటి స్థల పురాణాలు లేవు ఈ రోజు కూడా. చాలా మఠాధిపతులు కూడా మెయింటైన్ చేయట్లేదు. అదొక దౌర్భాగ్యం. అంటే స్వామి మీరు అన్నట్టు ఆ స్థల పురాణానికి మన గోత్రాలకు ఉన్న సంబంధం, మనం చతుర్వర్ణాల వారికి ఉన్న బంధుత్వం, ఇలాంటి బోధనలన్నీ కూడా మీరు అన్నట్టు ఎండోమెంట్ కానీ ఫెయిల్ అయినా సరే వారు ఆదాయం కోసం ఏడుస్తున్నారండి. వారు దానికోసం స్వాధీనం చేసుకున్నారు. వారు మన అర్చక పురోహితులు, ప్రవచనకారులు, మఠాధిపతులు, పీఠాధిపతులే బాధ్యత తీసుకోవాలని. అయ్యా ఇందాక తమరు అన్నారు కదా రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మేము కూడా కొన్ని సేవలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈ ఇష్యూ జరిగిన తర్వాత నాకు కూడా అనేక ఫోన్ కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు కదా. అసలు ఈ రామరాజ్యం ఫౌండేషన్ తమరు స్థాపించడం కోసం అంటే ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుని స్థాపించారు, అది ఎంతవరకు తమరు రీచ్ అయ్యారు ఇప్పటికి? గుడ్ క్వశ్చన్. అయితే బేసిక్లీ మేమేమనుకున్నామంటే మా 6 సిగ్మా కాన్సెప్ట్, రామరాజ్యం అంటే ఒక ధర్మరక్షణ, రామరాజ్యం అంటే ఒక సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మం అంటే ఏ వివక్ష లేకుండా ప్రజల్లో అరమరికలు లేనటువంటి జీవితాన్ని జీవించాలి. అది ఒక దేవాలయం ద్వారా ఆ బోధన జరిగితే తప్ప అది సాధ్యపడదు. అందుకని మనం కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం అంతా ఒక ప్రజలం, ఒక ప్రతి ఆత్మ ఏదైతే ఉంటుందో ఆ ఆత్మనే పరమాత్మ అని మాకు భగవాన్ శ్రీ సత్యబాబు గారు బాల వికాసులు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. సో ఆత్మయే ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిర్మలం అవుతుంది అనేది. సో మేము ఆత్మని చూస్తాం తప్ప ఈ మతమా కులమా అనేది మా లోపల లేదు. రాముడు ఏం చెప్పాడు, రాముడు ఒక ధర్మరక్షకుడిగా, ఒక పరిపాలకుడిగా, ఒక మంచి కుటుంబంలో ఒక బాధ్యత తీసుకొని కుటుంబ విలువలు ఇలా ఉన్నాయి అని చెప్పి ఏ రకంగా అయితే చెప్పించాడో ఆ రామరాజ్యాన్ని
ఎంత సుభిక్షంగా పరిపాలించాడో, ఉమ్, ఆ 10,000 సంవత్సరాలు ఎలాంటి అరమరికలు లేకుండా పరిపాలించాడో ఈ రామరాజ్యం కూడా అలా ఉండాలి. ఇవాళ ఏమైపోయిందంటే క్యాస్టిజం పెరిగిపోయింది. బేసిక్లీ ఏదైతే పెరగొద్దో అనిర్వచనీయంగా అదే పెరుగుతూ ఉంది సమాజంలో. ఉమ్, అది కాకుండా మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చదువుకున్న వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో అలాంటిది కాకుండా స్వామివారు ఇంకొక మాట చెప్పారు, మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైనను మతమేది చెడ్డది తెలిసి మెలగవలేను భారతీయుడు అని ఉమ్, ఓ యూత్ కాన్ఫరెన్స్ లో స్వామివారు ఇచ్చినటువంటి ఒక మాట. ఉమ్, అంటే స్వామిని అడిగారు, స్వామి మీరు దో యు ఓర్ ది సాఫ్రాన్ డ్రెస్ యు ఆర్ ఆస్కింగ్ అస్ టు సింగ్ సర్వమత భజన్స్, ఉమ్, అన్ని మతాల భజన్స్, అల్లా యేసు బుద్ధ దేవ అందరూ నీవే అనే ఇట్లా పాటలు పాడిస్తున్నారు. వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇది అంటే అప్పుడు ఈ మాట చెప్పారనమాట. ఉమ్, మనము ఏ మతంలో పుట్టామో ఆ మతాన్ని ఆచరించాలి కానీ పరమతాన్ని తిట్టడానికి కాదు మన మతంలో పుట్టింది అని చెప్పి అంటే ఆ గొప్పతనాన్ని మేము అలవరుస్తూ రామరాజ్యం అంటే మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా బాగుండాలి. దాంతోపాటు సిక్స్ సిగ్మాలో వ్యవసాయం మీద అవగాహన, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు, వెనకటికి మనం గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడు కెమికల్ వేసి మొత్తం సాయిల్ డెన్సిటీని అంతా పోతుంది. ఉమ్, తర్వాత మహిళల్లో చాలా గ్రామాలలో మంచి పటుత్వము, మంచి అవగాహన, మంచి నాలెడ్జ్ ఉన్న మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒకటి తీసుకురావాలి. ప్రభుత్వాలు కూడా మంచి స్కీమ్స్ తెస్తాయి వాస్తవంగా. సరే ఏ ఒక్క స్కీమ్ ఏదైనా కరప్షన్కి గురైపోతే దాన్ని మొత్తం తిట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఏ ప్రభుత్వం తెచ్చినా కొన్ని మంచి స్కీమ్స్ ఉన్నాయి, వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి. అందరూ ర్యాండమ్గా ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్కి వెళ్ళిపోవటమే కాదు, ఇవాళ ఒక ప్లంబర్ కూడా ఒక హై క్వాలిఫైడ్, మీరు కెనడాలో ఒక ప్లంబర్కి ఈక్వలెంట్ డాక్టర్ శాలరీ వస్తుంది. సో అట్లా ఒక ఎడ్యుకేషను, ఒక అగ్రికల్చర్ అవేర్నెస్, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత గో ఆధారితము, తర్వాత ఆధ్యాత్మికం. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే మేము టెక్నికల్గా మన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే యాంటీవైరస్ లాంటిది స్పిరిచువాలిటీ అని చెప్తాం అనమాట. యాంటీవైరస్ కంప్యూటర్కి ఎంత ఇంపార్టెంటో మనిషికి కూడా స్పిరిచువాలిటీ అంతే ఇంపార్టెంట్. ఆ స్పిరిచువాలిటీ ఎప్పుడైతే అది లేకుండా పోతుందో మనిషి విచ్చలవిడితనానికి గురవుతాడు. అది ఎప్పుడు మనిషిని ఆలోచింపజేస్తుంటుంది వేసే ప్రతి అడుగులో ఆ స్పిరిచువాలిటీ అనేది. తర్వాత ఒక మంచి సంగీతం, ఇప్పుడు మీలాగా అద్భుతంగా ఆ పాటలు, ప్రవచనాలు, లేకపోతే భజన్స్, గానం, గాత్రం ఇలాంటి వాటన్నింటి మీద ఒక అవగాహన. తర్వాత చరిత్ర మీద అసలు మనం ఏంటి, మనం ఎందుకు పుట్టాము, మనిషి అనేవాడు ఈ భూమి మీద ఎందుకు పుడతాడు అనేది చాలా మందికి అవగాహన లేదు. అసలు మనం 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ భూమి మీద పుట్టామంటేనే ఒక పర్పస్ ఉంది. అసలు ఆ పర్పస్ ఏంటనేది మనం అన్వేషించడం మానేసాం. నేను ఎంతసేపు ఉన్నా నన్ను ఏదో మా నాన్న చదివించాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, వచ్చి నేను ఇంత శాలరీ వస్తుంది, మా కుటుంబ పోషణకి ఇస్తున్నాను, గడుపుతున్నాము అనే జీవితాన్ని అలా ఎండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంకా ఏదో ఉంది, దాన్నే మనం అన్వేషించడమే. అది మీలో నాకు అనిపించింది, అది ఏదో మీరు అన్వేషిస్తున్నారు, ఇంకేదో చెయ్యాలి అంటటువంటిది. ఒక మా రామనామాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్ళాలి, భజన్స్తో అందరినీ ఏకీకృతం చేయాలి. ఒక రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మీ లక్ష్యం అట్లా ఈ లక్ష్యంతో మేము వెళ్ళాలి అనేది ఈ మధ్య కాలంలో మేము చేసిన అన్ఫర్గెటబుల్ మెమరీ యాక్టివిటీ. లోక కళ్యాణార్థం స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర చేసి 14 రోజుల పాటు రామదీక్షని ప్రవేశపెట్టి ఇక్కడ నుంచి అయోధ్య దాకా వెళ్ళొచ్చాం. చంపత్రాయ్ గారిని కలిసాం, లోపల గర్భగుడి దర్శనం జరిగింది. సో ఇట్లా ఇప్పుడు కమింగ్ డేస్లో ఆ పాదుకల్ని ప్రతి గ్రామానికి దర్శనార్థం తీసుకెళ్ళాలి. అందరూ అయోధ్య దాకా వెళ్ళగలరో లేదో తెలియదు, కానీ స్వామివారి పాదుకలు వచ్చాయంటే దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే భరతుడు 14 సంవత్సరాలు రాముల వారి పాదుకల్ని పెట్టి పరిపాలించినటువంటి ఆ విశిష్టతని మనం తీసుకొని పాదుకలకు ఉన్నటువంటి విశిష్టత గ్రామాలకు తీసుకెళ్లాలనేది మా లక్ష్యం సోదర. అయితే స్వామి మన్నించండి, మేము మధ్యలో అడ్డొచ్చానేమో. మరి ఇప్పుడు సనాతన ధర్మం ప్రచారం అన్నీ అనుకున్నాం కదా, అసలు రాముడిని ఆదర్శంగా తీసుకునే కదా మీరు ఇవన్నీ చెప్పేది. అవును. మరి ఈ రాముడు ధర్మస్థాపన కోసం ఏం చేశారు ఆయన? రాముడు ధర్మస్థాపన కోసమే, రాముడు అంటేనే ఒక ధర్మం. అది ఏమి చేసి ధర్మాన్ని స్థాపించాడు? యుద్ధం చేశాడు. యుద్ధం చేశాడు. యుద్ధంలో ఏం చేశారు ఆయన? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. అవును. ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకుండా మీరు చెప్పేవన్నీ సాధ్యపడుతుందా? అది అవకాశం వస్తే అది సెకండ్ ఫేజ్, తప్పకుండా అది కూడా జరుగుతుందేమో. ఆ అవకాశం వస్తే మేము కూడా అలాంటి యాక్టివిటీ చేస్తాం తప్పకుండా. అయితే స్వామి సహజంగా అందరూ ఏమిటంటే రాముడు మంచి బాలుడు, అవును, రాముడు అంటే శాంతం. రాముడు ఎవరి పట్ల శాంతపరుడు అండి?
ఎవరి పట్ల ఆయన మర్యాదగా ప్రవర్తిస్తాడండి ఆయన? ప్రజల నేరం చేసే వాళ్ళ పట్లనా? కాదు కదండి. మెండు శూరులలో వెనుక దీయవ్వని రెండు మాటలాడేవాడు కాదని, మెండు శూరులలో వెనుక దీయవ్వని రెండు మాటలాడేవాడు కాదని. ఏమండి, ఆయనే ఒక యుద్ధం, రాముడు అంటేనే ఒక యుద్ధం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన తర్వాతనే రామరాజ్యం, తరువాతనే శాంతి. దురదృష్టం, ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేస్తే ఇప్పుడు కూడా రామరాజ్యమే. ఆ పని చెయ్యని న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఉండే అధికారాన్ని ప్రయోగించి తొలగించి జైలుకి పంపిస్తే ఇప్పుడు కూడా రామరాజ్యమే. ఆ పని మానేసిన వారి మీద వీరి మీద కూడా ఒక ప్రత్యేక వ్యవస్థ కింద రామరాజ్యం పేరుతో వారు ఆ పని చేయనప్పుడు మీ పని మీరు ఎందుకు చేయలేదు అనే వ్యవస్థ ఏర్పడటమే రామరాజ్యం. ఓకే అయ్యా, కాబట్టి ఏమి లేదు, తమరికి విన్నవించుకునేది ఏమిటంటే, తమరు ఎంతో ఒక 14 కేజీలు బంగారం అంతా చేసి గ్యాదర్ చేసి పాదుకులు చేసి 14 రోజులు మీరు నడుచుకుంటూ పాదయాత్రతో వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా రామరాజ్య స్థాపన కోసం, ఈ టైపు రామరాజ్య స్థాపన కోసం మీరు కూడా సహకరించాలని మనవి. సో అది సోదర, ఇప్పుడు మనం చేస్తున్న యాక్టివిటీలో ప్రధానంగా ఆ రకంగా మేము చేసుకుంటూ పోతున్నాం. మనం ఇంకా ఏం చేయాలనే దానికి మేము కూడా కొంతమంది మా టీంతో అంతా కూడా మేము చర్చించి అట్లా ముందుకు వెళ్తూ ఉంటాం. మీరు కూడా రండి, మంచి కార్యక్రమాలకి మీరు ఎప్పుడు రావాలి. అయితే నేనేమంటానంటే, మనం ఎంత చేసినా కూడా దౌర్జన్యం అనేది ఈ సమాజం ఒప్పుకోదు. మనం ప్రేమగా ఆయనకు ఒక మంచి పరమాన్నం పెట్టినా కూడా వాడు కసిరించి పెడితే ఓ రకంగా స్వీకరిస్తాడు, అదే ప్రేమతో పెడితే ఒక రకంగా స్వీకరిస్తాడు. ఇవాళ సమాజం ప్రేమను కోరుకుంటుంది. నేను వీరరాఘవరెడ్డి గారిలో కూడా ఆ ప్రేమతత్వం రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ప్రేమతత్వం కొత్తగా రావక లోపల ఉందండి, టన్నులు ఉందండి, కానీ బయటికి రావట్లేదు. టన్నులు ప్రేమతత్వం ఉందండి, దానికి ఇబ్బంది ఏమీ లేదండి. సమాజం ఏమి కోరుకుంటే అది మనం చేయడం మన పని కాదండి. సమాజం చాలా కోరుకుంటుందండి. ఎవరు ఏది కోరుకున్నారో అదంతా చేస్తాం, మనం పోలేమండి. ఇక్కడ మనం ఈ ధర్మంలో మనం జన్మించున్నాం. మన ఆచారం ఏమిటి, మన సంప్రదాయం ఏమిటి, ఎవరు ఏ పని చేయాలి, ఆ పనులు జరుగుతున్నాయా లేదా, ఆ బోధనలు జరుగుతున్నాయా లేదా, అందులో కటువుగా చెప్పాల్సి వస్తే చెప్పాలండి. అది సమాజం విభేదించిన అది లోకుల కోసం కాదండి, లోకేశ్వరుడు కోసం మనం చేయాల్సిందే అండి. అది మంచి పేరు కోసం పని చేయొద్దు స్వామి. మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు. సో ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు చేసింది అబ్సల్యూట్లీ కరెక్ట్. లోకం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. లోకేశ్వరుడు శాంతిస్తున్నాడు, లోకేశ్వరుడు ఆదేశిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనేది లోకుల మెప్పు కాదు, కావాల్సింది లోకేశ్వరుడు మెప్పు అండి. అంతే. సో వారి ఆశీస్సులతోనే మీరు అంతే స్వామి, అంతే. సో మున్ముందు కూడా ఎవరైనా తప్పు చేస్తే దుష్ట రక్షణ శిష్ట రక్షణ అంటే అర్థం చేసుకోవటంలో చిన్న పొరపాటు అండి. ఓకే, ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వారిని దండించాల్సిన బాధ్యత న్యాయస్థానాలు. ఈ పోలీసులు వేసే ఫైనల్ రిపోర్ట్ ద్వారా న్యాయస్థానాలు ఆ పని చేయకపోయినా, పోలీసులు ఈ పని చేయకపోయినా, వీరి మీద 218 BNSSని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించకపోయినా మా పని మొదలవుతుందండి. ఎవరి మీద? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద. మీరు ఈ పని ఎందుకు చేయలేదు, ఈ పని చేయని మీ మీద మేము ఈ 40 BNSSనో 43 CRPCనో ఆర్టికల్ 361లో రాజ ప్రముఖనో భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకాన్నో ఎందుకు ప్రయోగించకూడదు అని అడిగే వ్యవస్థ రామరాజ్యం అవుతుందండి, అంతే. సో వీరరాఘవరెడ్డి గారు ఇదంతా చేస్తూ అంటే రాజకీయాల పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయాల పట్ల ఏమైనా రాజకీయాల్లోకి వచ్చే? లేదు స్వామి, కొంచెం కూడా లేదండి, కొంచెం కూడా లేదు. మరి అంటే ఎండ్ ఆఫ్ ద డే రాజకీయం ద్వారానే, అంటే ఒక ప్రభుత్వం ద్వారానే సాధ్యమయ్యే ఈ రోజుల్లో మీరు రాజకీయ పార్టీలో అలయన్స్ కాకుండానో లేకపోతే రాజకీయాలకి సంబంధం లేకుండానో ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి అనుకుంటున్నారా? ఎందుకండి, ప్రభుత్వం ద్వారా చెయ్యాలని మేమే చెప్తూ ఆ ప్రభుత్వానికి కూడా యజమానులు మనమే అని చెప్తున్నాం కదండి. ఓకే, ఈ యజమాని హోదా వదిలేసుకుని సర్వెంట్ హోదా ఎందుకండి మళ్ళీని? ఓకే, మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుని మీరు ఓటేయండి మీకు సేవ చేస్తామని ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి పెద్ద స్థాయి పదవులు అలంకరించిన తర్వాత ఎవరైతే మనకు ఓటు వేసారో వారేమో లైన్లో ఉంటారండి. దేవాలయం దగ్గర తిరుపతి వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా సరే, ఈ సేవకులు మీ దగ్గర ఓట్లు అడుక్కున్న సేవకులేమో VIP లైన్లో వెళ్ళిపోతుంటారండి వాళ్ళు. కాబట్టి ఆవేశాలు మళ్ళీ మనకెందుకండి?
ఇప్పుడు మనకున్న హోదానే యజమాని హోదా, ఓకే పబ్లిక్ అనే హోదానే యజమాని హోదా. కాకుంటే ఈ ప్రశ్నించడం కోసం ఒక పెద్ద వ్యవస్థ కింద మనం ఏర్పడినప్పుడు ఎస్ ఈ పని మీరు ఎందుకు చేయలేదు, ఈ పని మీరు చెయ్యండి అని ఆదేశించే హోదాను వదిలేసుకొని ఆ సర్వెంట్ హోదా ఎందుకంటే మళ్ళీ మనకి అయ్యా. ఇప్పుడు టెంపుల్స్లో కూడా విఐపి హోదాలతో వెళ్తున్నారు చాలామంది, ఒక రకరకాల కేటగరైజ్డ్తోనే వెళ్తున్నారు కదా. అది చాలాసార్లు కొంత నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు అసలు ఒక సామాన్యుడు నిజంగా సామాన్యులకు మనం అన్ని వసతులు కల్పించాలి కానీ అవునండి, వివిఐపీలు విఐపీలు అని అది దండుకొని ఇట్లాంటి రకమైనటువంటి ఏంటి అదని చెప్పి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మీ మాటల్లో చూస్తే అదే చెప్తాం కదా స్వామి, మీ దగ్గర ఓట్లు అడుక్కొని నేను మీకు సేవ చేస్తానని ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రి అయిపోయో లేకపోతే ఇంకో పెద్ద హోదా పదవి వచ్చేసో నాకు ఓటేసిన మిమ్మల్ని ఏమో లైన్లో ఉంటారు, మీరేమో లైన్లో ఉంటారు. మీ దగ్గర ఓటు అడుక్కుని ఏ మంత్రినో ఎమ్మెల్యే ఎంపీనో నేనేమో విఐపీ లైన్లో వెళ్ళిపోతుంటాను. నేను మాకు సిగ్గు శరాలు ఉండవండి అయ్యా. సో ఫైనల్గా అంటే రాజకీయాల పట్ల మీకు ఆసక్తి లేదు, అయినా నేను ఒక రాజకీయ ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. అంటే ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలలో పరిపాలన చూస్తే మీకు ఏ రకంగా అనిపిస్తుంది? మీకు ఇప్పుడే చెప్పాను కదా స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాల్సిన న్యాయమూర్తులు ఆ పని చెయ్యనప్పుడు ఓకే వారి మీద ఏ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు 197 సిఆర్పిసిని కానీ 218 బిఎన్ఎస్ఎస్ని కానీ వారి జీవిత కాలంలో ప్రయోగించి తొలగించి జైలుకి పంపించేదేమో అడగండి మీరు. ఓకే, ఆ ప్రభుత్వాలు చెయ్యాలి పని అని అంటారు. ఓకే, సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది మీకు? గతంలో చూశారు తెలంగాణ అంటే కాదు స్వామి, రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరైనా ముందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేస్తున్నాయా లేదా అది చూడాలి. ఆ పని చెయ్యకపోవటం వల్ల సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఓకే, కాబట్టి సామాన్యులు ఇబ్బంది తీర్చడం కోసం ఆ పని చెయ్యని న్యాయమూర్తుల మీద మన దగ్గర 218 బిఎన్ఎస్ఎస్ అనే అస్త్రం ఉంది, దీన్ని మనం ప్రయోగిద్దాం. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే అస్త్రం ఉంది, మనం ప్రయోగిద్దాం అనే పని వారు చెయ్యనంత కాలం సామాన్యుడు జీవితం అధోగతేనండి అయ్యా. సామాన్యుడికి న్యాయం దొరకదు. సామాన్యుడికి న్యాయం దొరకనప్పుడు ఏమిచ్చినా ఉపయోగం లేదు. చివరిగా ఇంకో ప్రశ్న మిమ్మల్ని, చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులు నాకు చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే మా రామరాజ్యం ఫౌండేషన్కి ఆఫ్లైన్లో ఆన్లైన్లో సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మిత్రులందరూ అడిగారు, ఏంటన్నా మీరు ఇంత మంచి కార్యక్రమం చేశారు కానీ ఇలాంటి కార్యక్రమం ఏంటి, అసలు రంగరాజన్ గారి మీద ఇట్లా చేసుకున్నారు. అంటే వాళ్ళకి రామరాజ్యం అనగానే ఫస్ట్ మేమే గుర్తొచ్చాం అనమాట. అంటే అట్లా కాదు అని చెప్పాను. తర్వాత వాళ్ళకి కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అది చెప్పాము. అయితే చాలామందికి కూడా మీరు చేసిన పని కూడా మంచిదే అని కూడా కొంతమంది మిత్రులు అన్నారు. కాకపోతే పెద్ద ఆయన మీద కదా అలా చేసుకునేది కాదేమో అన్నట్టుగా కొంతమంది ఒపీనియన్. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఆధ్యాత్మికం పట్ల, గ్రామాల దత్తత పట్ల, మా గ్రామానికి మా గుడికి మా బడికి ఏదో చేద్దామనేటటువంటి ఒక ఆశయంతో ఆసక్తితో ఉంటారు ఎప్పుడు కూడా. సో అలాంటి ఎన్ఆర్ఐస్కి ఇప్పుడు వాళ్ళు ఈ వీడియో చూస్తారు. సో మీరు ప్రత్యేకంగా మన భారత్ ప్రవాసీలు, ప్రత్యేకంగా మన తెలుగు ప్రవాసీలకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఇప్పుడు గోరక్షణకు కానీ భూరక్షణకు కానీ దేవాలయాల రక్షణకు కానీ పూర్తి సమయం కేటాయించి పని చేసేటువంటి సైన్యం లేదండి. ఓకే, ఎవరైనా వారు కుటుంబం పని చేసుకుంటూ మధ్యలోకి అవసరం వస్తే ఏ గోరక్షణకు వెళ్ళి వస్తున్నారు, కానీ తప్పుడు కేసులు అవి ఎదుర్కోలేకపోతున్నారు. ఓకే, కాబట్టి యథేచ్ఛగా గోవధ జరుగుతూనే ఉంది. ఈ గోవు కోసం కాదు, మన కోసమే గోవును రక్షించుకోవాలండి, మన కోసమే, గోవు కోసం కాదు. ఈ గోవులను కాపాడి మనం ఎక్కడన్నా పెడదామన్నా భూమి లేదండి. భూమి అంతా అన్యాక్రాంతం అయిపోయి ఉంది. లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయి ఉందండి. కాబట్టి ముందు ఏమి జరగాలన్నా ప్రత్యేక సైనిక వ్యవస్థ, ఊరికొక్క సైనికుడు అనేవాళ్ళు కానీ వారి గ్రామాల నుంచి ఒక్కొక్క సైనికుడిని వాళ్ళు ప్రోత్సహించి ఓకే రామరాజ్యానికి ఇవ్వగలిగిన, లేదు వారు ఏమైనా ప్రణాళిక పెట్టుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా, అరే వీరు ప్రత్యేకంగా హైందవుల్లో కూడా ప్రత్యేక సైన్యం ఏర్పాటు అవుతుంది, వీరు ఎలాంటి త్యాగాలకన్నా సిద్ధమై ఉన్నారు వీరు అనేటువంటి సంకేతం ఇవ్వగలిగితే మిగతావన్నీ బాగు జరుగుతుందేమో అని నా చిన్న విన్నపం. ఎన్ఆర్ఐస్ కి మీరు ఇది ఒక చిన్న ప్రపోజల్ పెడుతున్నారు, మీ గ్రామాలలో ఒక జవాన్ని మీరు తయారు చేయండి, ఒక యాక్టివిస్ట్ ని తయారు చేయండి. పోషణ ఆ ఊరే చూసుకోవాలి. అవును, ఆ ఊరు చూసుకోకపోతే ఇలాంటి ఎన్ఆర్ఐస్ 10 మంది కలిపి ఒక సైనికుడిని మేము ఇస్తున్నాం, ఓకే అరే ఈ పక్క ఊర్లో సైనికుడు ఏర్పాటయ్యాడు మన ఊర్లో ఎందుకు అవ్వకూడదు,
అని ఇట్లాంటి విషయం స్టార్ట్ అవుతుంది స్వామి. సో తప్పకుండా ఈ మెసేజ్ నేను కూడా కంపల్సరీ తీసుకెళ్తా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కాంటాక్ట్ అయ్యేలాగా నేను కూడా ప్రయత్నం చేయిస్తాను. అయ్యా. మంచి ఆలోచనే, ఒక రక్షణ, ధర్మరక్షణ కోసం, మంచి పనుల కోసం మీరు పెట్టినటువంటి ఆ ప్రపోజల్ని తప్పకుండా తీసుకుందాం. కాకపోతే ఇక్కడ ఇంకా వీరరాఘవరెడ్డి అంటే ఒక అరాచక శక్తి ఏమో అనే ఒక భావన చాలా మందిలో ఉంది. వీరరాఘవరెడ్డి గారు అంటే సౌమ్యుడా, భక్తుడా, లేకపోతే అరాచకం సృష్టించే వ్యక్తి? ఇది చెప్పడానికి భాష సరిపోదు, అయినా చెప్పే ప్రయత్నం చేస్తానండి. చిరుత ప్రాయమున నాడే భజనామృతరస విహీన కుతర్కుడైన. నేను ఎలాంటి వాడిని ఇంకెలా చెప్పాలి? పరధనముల కొరకు నురుల మది కరక బలికి కడుపు నింపదిరిగినట్టి. నా గురించి ఎలా వర్ణించాలి? తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమని. నేను మంచివాడిని ఎలా అవుతాను? చక్కని ముఖ కమలంబులను సదా నా మదిలో స్మరణ లేకని దుర్మతాంద జనుల కోరి పరితాపములచే తగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతతమప్పరాది అయిన నేను మంచివాడినే కాదు. మానవతను దుర్లభమనుచున్నించి పరమానంద మొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కుల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింపత్తారు మారు. అయ్యా, ఎన్నిసార్లు ఎలా చెప్పినా నేను మంచోడినండి, చాలా గొప్పవాడినండి, అది మీరు అందరూ నమ్మండి అని నేను అంటలేదు. ఓకే. కానీ ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకుని ఉన్నామో ఆ లక్ష్యం గొప్పదండి. ఓకే, ఆ లక్ష్యం వైపు చూడమంటారు. నేను మంచివాడిని కాకపోవచ్చు, రంగరాజన్ గారి మాటలే నమ్మండి, వీరరాఘవరెడ్డి మంచివాడు కాదు, ఆ పెద్ద ఆయన మాటలే నమ్ముతాం. కానీ ఈ చెడ్డవాడు ఎంచుకున్న మార్గం కూడా ఒక మంచిదే. ఓకే, లక్ష్యం మంచిదే. అయ్యా, లక్ష్యం మంచిదే అయినప్పుడు అలా చూడండి. ఓకే, ఇక నా గురించి వాళ్ళు ఏదో విమర్శించారని నా గొప్ప డబ్బా నేను ఎందుకు కట్టుకోవడం? మంచి చెడు, అయ్యా, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, కాలమే త్రాసు రూపంలో తూకం వేసి చూపిస్తుందండి, ఏది నిజం ఏది అబద్ధం. ఓకే, అప్పటిదాకా ఓపిక పడితే ప్రశ్నలే ఉండవు ఇంకా. అయ్యా, ఓకే. సో ఆ నమ్మకం ఉంది మీ మీద, మీకు నమ్మకం ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్. అంతే స్వామి, అంతే. సో ఏంటి గానము, భజన్స్, చాలా అద్భుతమైన ప్రవచనాలు, ఐ మీన్ మంచి పాటలు, చరణాలు, ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ? పెను కదండి, వెనకాల పెద్ద ఆయన ఉన్నారు, వెనకాల పెద్ద ఆయన ఉన్నారు, ముసలాయన, ఆయన నేర్పిస్తారు, ముష్టాయన ఉన్నారని చెప్పాను కదా స్వామి. ప్రతి అక్షరం ఆయనదే, ఆ ముష్టాయిందే. ఓకే. ఇంకోటి, ఒక మంచి ఫైనల్ గా మీకు నచ్చిన చరణం, ఒక మంచి పాట, లేకపోతే ఏదైనా మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు కానీ, రామ భక్తులకు కానీ, హైందవ భక్తులకు కానీ. నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువరనీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళజేసినట్టి నీ మదిని రింగి సంతతంబులను గుణభజనానంద కీర్తనము చేయువారు ఎందరో మహానుభావులు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావన్నది అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో, దుర్మతాలు చెబుతున్నాయో, వాటన్నిటినీ అబద్ధం చేసి దుర్మతములను కళ్ళజేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసము చే తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనము చేయువారు మహానుభావులయ్యా అని మా పెద్ద ఆయన చెప్పాడు, నా ముష్టాయన చెప్పాడండి ఆయన. సో దాన్ని బేస్ చేసుకొని అట్లా అంతే అండి ముందుకెళ్తుంటారు. అంతే అండి, ఆయన ఆదేశించాడు, మనం పాటించడం అంతే స్వామి. సో ఇప్పుడు వీరరాఘవరెడ్డి గారు అయ్యా చాలా యంగ్స్టర్, ఇంకా చాలా వయసు ఉంది. ముసలోనే సార్, 46 years అండి ముసలోని. అంటే లక్కీగా మీరు కేసీఆర్ లాగా చాలా లీన్ గా చక్కగా ఉండేసరికి మీ ఏజ్ ఎవరు కనపడట్లేదు. అయితే వ్యాపారం చేసుకుంటే అద్భుతమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి,
మంచి ప్రాంతం నుంచి. అవును, మీ నేటివ్ ప్లేస్ చెప్పలేదు, నేను మర్చిపోయాను అడుగుతాను. తూర్పుగోదావరి జిల్లా స్వామి, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం. అనపర్తి అంటే బాగా అందరూ ఇన్వెస్టర్స్ ఉంటారని చెప్పి మనం వింటుంటాం. అనపర్తి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి మా ఊరు, కొప్పవరం గ్రామం. ఓకే ఓకే. సో పేరెంట్స్ అందరు అక్కడే ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. మీరు కుటుంబ నేపథ్యం ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో నేను, నా భార్య, 2 కుమార్తెలు ఉంటామండి. ఓకే ఓకే. ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నామండి. సో అంటే ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ లో ప్రధానంగా ధర్మ ప్రచారం యాక్టివిటీసే జరుగుతున్నాయా? అంటే ధర్మం ప్రచారం అనేది పెద్ద కాకపోయినా రామరాజ్య స్థాపనకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం స్వామి. ఓకే. సో ఆ యాక్టివిటీలో రోజువారీ కార్యాచరణ అట్లా జరుగుతూ ఉంది. అంతే. సో వీరరాఘవరెడ్డి గారు, ఫైనల్గా ఎవరైనా ఒక ధర్మ ప్రచార కార్యకర్తలో లేకపోతే ఇంకా సంస్థలో వచ్చి మీరు మా సంస్థలో పనిచేయండి, మనం అందరం కలిసి పనిచేద్దామంటే కలిసి పనిచేయడానికి వీరరాఘవరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు? దానికి ఇబ్బంది ఏమీ లేదు. అనేక సంస్థలకు వెళ్ళాను, అనేక సంస్థలు ఎవరు ఎప్పుడు పిలిచినా వెళ్తూ ఉండేవాడిని నేను. కానీ ఏమిటంటే ముందు ధర్మం అంటే ఏమిటో క్లారిటీ లేదు. ఓకే. ధర్మం అంటే రాముడు భజన చేయటమే, ధర్మం అంటే గుడికెళ్ళి దండం పెట్టుకు రావటమే. మేము కూడా హిందూ ధర్మంలో ఉన్నామండి, మేము రోజు గుడికి వెళ్తామండి, ఉపయోగం లేదు. గుడికి వెళ్ళి రావటమే ధర్మం కాదండి. అయ్యా, ఆ గుడి జోలికి వచ్చినా, బడి జోలికి వచ్చినా, మన సంస్కృతి జోలికి వచ్చినా, మంచి వాళ్ళ జోలికి వచ్చినా, గోవు జోలికి వచ్చినా, కనీసం యుద్ధం చేయటం కోసం మనం చంపడానికో సావడానికో సిద్ధం కాకపోతే ఆ రాముడు తత్వం అర్థం కాలేదని అర్థం అండి. అవును. అయ్యా, ఏం ప్రయోజనం? గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, దండం పెట్టుకు వస్తాం, ఏం ప్రయోజనం? రావణాసురుడు కూడా చేసాడండి ఆ పని. ఆయన జపాలు, తపాలు, పూజలు, పునస్కారాలు ఆయన కూడా చేసాడండి. కానీ ఏం కాపాడిందండి ఆయన్ని? చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. ఓ రామచంద్రమూర్తి, చదువులన్నీ తెలిసిన శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చి నీకు మ్రొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించావయ్యా, కాబట్టి త్యాగరాజుతో మాట్లాడమోడిగలదా అన్నాడండి ఆయన. అంత చదువులు తెలిసినటువంటి హనుమంతుడు, శంకరాంశుడే హనుమంతుడి రూపంలో వచ్చి అసలు రాముడికి ఎందుకు మ్రొక్కటం? శంకరుడికి మహాభక్తుడు అని పేరుగాంచిన రావణాసుడి దగ్గర కదా వెళ్ళాలి ఆయన. నాకు మహాభక్తుడు, మహాపండితుడు రావణాసురుడు, రావణాసుడి దగ్గరికి వెళ్ళి మొక్కుదాం, కావాలంటే ఆయనకి వెళ్ళి సహాయం చేద్దాం, మన కొద్దో గొప్ప భక్తుని కాపాడుకున్నామన్న పేరన్నా వస్తుందని పని చేయలేదు ఆయన. ఎందుకంటే రావణాసురుడు కూడా భక్తుడే. శివాలయానికి వెళ్ళాడు, ధన్నాలు పెట్టాడు, ఏమంటారు యజ్ఞాలు చేసాడు, యాగాలు ఆయనే చేశాడు, పూజలు పునస్కారాలు జపాలు తపస్సులు అన్నీ ఆయనే చేశాడు. అయ్యా, కానీ సన్మార్గం లేదటండి. మరి రాముడి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏమిటండి? ఆ శంకరాంశుడు సన్మార్గం ఉందటండి. ధర్మాన్ని నడిపించు పాదాలకు శిరసొంచి దారివ్వనా. ధర్మాన్ని నడిపించే పాదాలు అడివైనా సరే, కడలైనా సరే, ధర్మానికి నడకలు నేర్పేటువంటి పాదం అటండి ఆ పాదం. కాబట్టి శిరసొంచి దారి ఇవ్వాలని సినిమాలో వచ్చిన పాటలో వచ్చిన మాకు గుర్తొచ్చి చెప్పానండి నేను. కాబట్టి స్వామి, మనకి ఇక్కడ భక్తి కాదు కావాల్సింది, సన్మార్గము. అట్లాంటి సన్మార్గం కలిగిన సంస్థలు ఏమన్నా ఉండి వచ్చేస్తే దాంట్లో మనకొచ్చి విభేదం ఏముంటుందండి? కలిసి పని తప్పేముందండి దాంట్లోనూ. సో మనకి టీం ఏర్పడబోతుంది, ఏర్పడిన తర్వాత అందరం చక్కగా కలిసి పనిచేయచ్చు. ఏ సంస్థ అయినా ఆఫర్ చేస్తే వీరరాఘవరెడ్డి గారు వాళ్ళతో కలిసి చక్కగా ధర్మరక్షణకు, దుష్ట రక్షణకు, శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు సిద్ధంగా ఉన్నారు వారు మనతో పనిచేయడానికి. సో వారి సేవల్ని ఉపయోగించుకొని మంచి సన్మార్గం వైపు ఈ సమాజం నడవాలని వారైతే తపన పడుతున్నారు. చూద్దాం మరి వారు ఆలోచిస్తున్నటువంటి ఆ ఆలోచన విధానం ఏ మేరకు, ఎంతవరకు ఆ ప్రయాణం కొనసాగుతుంది, ఎంతవరకు సమాజంలో ఆ ఇంపాక్ట్ని వారు తీసుకురాగలుగుతారు. సో వారి వెనుక చాలామంది అపోహపడుతున్నట్టు ఎవరో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు అన్నట్టుగా వారైతే ఎవరు లేరని చెప్తున్నారు. ఎవరైనా ఉంటే కూడా వెల్కమ్ చెప్తున్నారు. వారికి సహకరిస్తే ఇంకా అద్భుతంగా నేను పని చేయగలను. ఆ ధర్మం వైపు, ఆ రకమైనటువంటి ఆధ్యాత్మికత వైపు, అయితే ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తాడో వాళ్ళకు కూడా ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దామనే టైపు. సో అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నారు.
వీరరాఘవరెడ్డి గారి మాటలు విన్న తర్వాత మాత్రం ఒక క్లారిటీ ఏంటంటే తనకు తాను గొప్ప అని చెప్పుకోకుండానే ఒక సేవకుణ్ణి, ఒక పనిముట్టుని ఈ సమాజానికి, ఈ ధర్మరక్షణకు అన్న మాట అయితే వారి మాటల్లో మనకు కనబడతా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ వీరరాఘవరెడ్డి గారు. మీరు రామరాజ్యం టీవీకి, మా ఫౌండేషన్కి, మా ప్రేక్షకులకి టైం ఇచ్చారు. సో మరొక మంచి టాపిక్తో మీరు ఇంతకుముందు చెప్పినట్టు రంగరాజన్ గారి మీద ఇంకా అలిగేషన్సో లేకపోతే నిజాలు ఏమో బయటకు వస్తాయో వాటన్నింటిని చూద్దాం. మేము కూడా ఒకరోజు రంగరాజన్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మరొక నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. మీరు సమయం ఇచ్చినందుకు.